2023లో డీప్ ఫేక్ వల్ల చాలా మంది సెలబ్రిటీస్ ఇబ్బందులు పడ్డారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది. సోషల్ మీడియాలో ఉంటున్న అమ్మాయిల దగ్గర నుంచి టాప్ హీరోయిన్స్ వరకు ఎవ్వరు కూడా డీప్ ఫేక్ నుంచి తప్పించుకోలేకపోతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసి నిజమని నమ్మించేలాగా న్యూడ్ అండ్ సెమీ న్యూడ్ వీడియోస్ ని క్రియేట్ చేస్తున్నారు కొంతమంది కేటుగాళ్లు. రష్మిక డీప్ ఫేక్ వీడియో యావత్ భారతదేశాన్నే ఓ కుదుపు కుదిపేసింది. డీప్ క్లీవేజ్ తో ఉన్న ఓ అమ్మాయి వీడియోను సోషల్ మీడియా నుంచి తీసుకుని దాన్ని రష్మిక ఫేస్ కు సింక్ చేసి నెట్ లోకి వదిలారు. ఆలియా భట్ ముఖాన్ని అసభ్యంగా రెచ్చగొట్టేలా ఉన్న వేరే వీడియోలో అమ్మాయి ముఖానికి మ్యాచ్ చేసి నెట్ లోకి వదిలారు ఈ ఫేక్ గాళ్ళు. బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ కూడా ఈ డీప్ ఫేక్ వల్ల ఇబ్బందులు పడింది. కాజోల్ డ్రెస్ చేంజింగ్ వీడియో ఉంటూ ఓ వీడియోను తయారు చేసి వదిలారు ఈ కేటుగాళ్ళు. కత్రినా కైఫ్ నటించిన టైగర్ 3లోని టవల్ ఫైట్ సీన్లోని ముఖాన్ని మార్ఫింగ్ చేసి ఓ వీడియోని రిలీజ్ చేశారు ఈ డీప్ ఫేక్ క్రియేటర్స్. సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ కూడా ఈ డీప్ ఫేక్ వల్ల ఇబ్బందులు పడ్డారు. శుభమన్ గిల్ అనే ఓ క్రికెటర్తో తనున్నట్లు ఫోటోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. ఫేస్ను మాత్రమే కాదు వాయిస్ను కూడా చేంజ్ చేసేస్తున్నారు. ప్రియాంక చోప్రాకి సంబంధించిన ఓ వీడియోలో తన వాయిస్ను మార్చి తాను చెప్పని విషయాన్ని చెప్పినట్లుగా క్రియేట్ చేసి వీడియోను వదిలారు.